రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలే లక్ష్యంగా జనసేన చేపట్టిన సభ్యత్వ నమోదు అక్కడ బెడిసికొట్టిందా? స్థానిక రాజకీయ సమీకరణాలు, అంతర్గత విభేదాలే ప్రధాన కారణమా? కీలక నేతల రాజీనామాలతో తీవ్ర ప్రభావం చూపిందా? తమకు ప్రాధాన్యత లేదన్న జన సైనికుల అసంతృప్తి కొంప ముంచిందా? ఆ పార్టీ అధిష్టానం మాత్రం సభ్యత్వ నమోదు పటిష్టంగానే ఉందని చెబుతోందా? ఇంతకీ ఆశించిన స్థాయిలో సభ్యత్వాల నమోదు కానీ ఆ నియోజకవర్గం ఏది? అసలేం జరిగింది? వాస్ దిస్ ఎక్స్క్లూజివ్ ఫోకస్? కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గంలో జనసేన పార్టీ సంస్థాగత విస్తరణ ఆశించిన స్థాయిలో కనిపించడం లేదనే చర్చ పార్టీ శ్రేణుల్లో వినిపిస్తోంది. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉత్సాహంగా కొనసాగిన జనసేన ఉద్యమ సభ్యత్వ నమోదు కార్యక్రమం గుడివాడలో మాత్రం ఆశించినంత వేగంగా సాగలేదని కార్యకర్తలు వ్యాఖ్యానిస్తున్నారు. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం నియోజకవర్గంలో నమోదైన సభ్యత్వాలు 4000 సంఖ్య దాటలేదట. అందులో కూడా గుడ్లవల్లేరు మండలం గుడివాడ పట్టణానికి చెందిన యువ జన సైనికులే ముందుండి సభ్యత్వాలు నమోదు చేసినట్లు తెలుస్తోంది. మిగతా ప్రాంతాల్లో మాత్రం సభ్యత్వ నమోదు కార్యక్రమం పెద్దగా కనిపించలేదని కార్యకర్తలే గుసగుసలాడుతున్నారు. డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గుడివాడ నియోజకవర్గ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టి పలు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినప్పటికీ అదే స్థాయిలో పార్టీ విస్తరణ కనిపించడం లేదని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇదిలా ఉండగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ బూరగడ్డ శ్రీకాంత్ వ్యవహార శైలిపై కూడా జన సైనికుల్లో చర్చ కొనసాగుతోంది. అధికారంలోకి రాకముందు కార్యకర్తలతో కలిసి తిరిగిన నాయకత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అదే స్థాయిలో కార్యకర్తలను కలుపుకుంటుందా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఎంపీ వల్లభనేని బాలశౌరి వద్దకు తరచూ వెళ్లి కనిపించే గుడివాడకు చెందిన కొద్దిమంది వ్యక్తుల పాత్రపైన కార్యకర్తలు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఎంపీ వద్దకు వెళ్లి ఆర్భాటాలు ప్రదర్శించే ఆ 4 వ్యక్తులు ఇప్పటి వరకు ఎన్ని సభ్యత్వాలు నమోదు చేయించారన్న ప్రశ్న కూడా జనసైనికుల్లో వినిపిస్తోంది. ఇంకా కొందరు జనసేన సానుభూతి పరులు మరో అంశాన్ని కూడా ప్రస్తావిస్తున్నారు. గుడివాడలో కొందరిని నాయకులుగా కాకుండా రాజకీయ వ్యాపారులుగానే చూస్తున్నామని వ్యాఖ్యానిస్తున్నారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ గొడుగు పట్టి రాజకీయంగా పబ్బం గడుపుకునే స్వభావం ఉన్నవారే ఇప్పుడు పార్టీ చుట్టూ తిరుగుతున్నారనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. కష్టకాలంలో తమ కష్టార్జితం నుంచి డబ్బులు ఖర్చు చేసి పార్టీ కార్యక్రమాలు నిర్వహించిన పలువురు కార్యకర్తలు ఇప్పుడు కనిపించడం లేదని కూడా కొందరు చర్చించుకుంటున్నారు. ప్రజలతో నిరంతరం సంబంధాలు కలిగి ఉండే కార్యకర్తలకు ప్రాధాన్యం ఇవ్వాలని ఎంపీ కార్యాలయంతో సంబంధాలు కొనసాగిస్తున్న వారి పాత్రను ఒక్కసారి సమీక్షించాల్సిన అవసరం ఉందని పార్టీ సానుభూతి పరులు సూచిస్తున్నారు. ఇటీవల కాలంలో నియోజకవర్గంలో చోటు చేసుకున్న వివిధ వివాదాలు, కార్యకర్తల అసంతృప్తి, సభ్యత్వ నమోదు లోపాలు వంటి అంశాల నేపథ్యంలో పార్టీ అధిష్టానం పరిస్థితిపై పూర్తిగా దృష్టి సారించాలని జన సైనికులు కోరుతున్నారు. సమగ్ర సమీక్ష చేపట్టి అవసరమైన చోట చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో పార్టీకి మరింత నష్టం జరిగే పరిస్థితులు ఏర్పడవచ్చని కూడా వారు అభిప్రాయపడుతున్నారు. కార్యకర్తలే పార్టీ బలం అనే నినాదంతో ఎదిగిన జనసేనలో అదే కార్యకర్తల స్వరం వినిపించేలా నాయకత్వం చర్యలు తీసుకుంటేనే గుడివాడలో పార్టీ మరింత బలపడుతుందనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. మార్చి 2026 నాటికి పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలని అధినేత పవన్ కళ్యాణ్ లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ గుడివాడలో మాత్రం కొన్ని కారణాల వల్ల ఆశించిన స్థాయిలో సభ్యత్వాలు జరగలేదనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అందుకు మరిన్ని కారణాలు లేకపోలేదు. గుడివాడ వంటి కీలక నియోజకవర్గాల్లో సభ్యత్వ నమోదు వేగంగా సాగాలని పార్టీ భావించింది. మే 2025లో గుడివాడ నియోజకవర్గంలో క్రియాశీలక సభ్యత్వ కిట్లు పంపిణీ చేసినప్పటికీ క్షేత్రస్థాయిలో వాలంటీర్ల ద్వారా ఆశించిన సంఖ్యను చేరుకోవడంలో సవాళ్లు ఎదురయ్యాయి. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో జనసేన నాయకులకు తగిన ప్రాధాన్యత లభించడం లేదన్న అసంతృప్తి కార్యకర్తల్లో ఉందన్న వాదన వినిపిస్తోంది. ఈ సమన్వయ లోపం సభ్యత్వ నమోదు ప్రక్రియపై ప్రభావం చూపి ఉండవచ్చని భావిస్తున్నారు. గతంలో గుడివాడకు చెందిన కొందరు ముఖ్య నాయకులు పార్టీని వీడటం కూడా సంస్థాగత నిర్మాణాన్ని కొంత మందగించేలా చేసిందన్న వాదన కూడా ఉంది. అయితే జనసేన అధిష్టానం పిఠాపురం మోడల్ తరహాలో కమిటీలను నిర్మించి సభ్యత్వ నమోదును మరింత పక్కాగా నిర్వహించాలని స్థానిక నాయకత్వానికి దిశానిర్దేశం చేస్తోంది. సభ్యత్వం పొందిన వారికి 5 లక్షల ప్రమాద బీమా వంటి ప్రయోజనాలను వివరిస్తూ కార్యకర్తలను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని ప్రతి గ్రామం, వార్డులో పార్టీ కమిటీలను వేగంగా నిర్మించే పనిలో జనసేన అధిష్టానం బిజీగా ఉంది. ఇందులో భాగంగానే ఏప్రిల్ నుంచి జనసేనాని పవన్ పార్టీ నిర్మాణ కార్యక్రమాలను
ప్రభుత్వ పథకాలతో అనుసంధానం చేస్తూ ప్రతి జిల్లాలో బలమైన ఉనికిని చాటుకోవాలని ప్రణాళికలు రూపొందించారు. నియోజకవర్గాల పునర్విభజన నేపథ్యంలో కొత్తగా ఏర్పడే డివిజన్లలో యువ నాయకులకు పార్టీ కోసం కష్టపడిన వారికి ప్రాధాన్యత ఇవ్వాలని పార్టీ నిర్ణయించింది. మరోవైపు పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ నేతృత్వంలో జిల్లా స్థాయి సమీక్ష సమావేశాలు నిర్వహించి స్థానిక నాయకత్వంలోని లోపాలను సరిదిద్దుతున్నారు. ఇంతకీ జనసేన అధిష్టానం తీసుకుంటున్న చర్యలు స్థానిక నాయకత్వ లోపాలను ఏ మేరకు అధిగమిస్తుందో చూడాలి.